ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, సువార్తను ఎవడు ఆపలేడు. 2025 సంవత్సరాల క్రితం దేవుడిని ఆపాలని ప్రయత్నం చేశారు. ఈరోజుకి సువార్త ఎవడు ఆగలేకపోయాడు. ఆ రోజు ఒక్క యేసయ్యను ఆపాలని చూశారు. ఈరోజు అనేక మంది యేసయ్యలు పుట్టారు. ఆయన యొక్క పిల్లలముగా, ఆయన యొక్క శిష్యులముగా సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ రోజుల్లో సువార్తను ఆపేవాడు ఎవ్వడి తరము కాదు. ఎటువంటి విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. సువార్త ముందుకు తీసుకువెళుతుంది. యేసయ్యని ఆపే హక్కు ఎవరికీ లేదు, ధైర్యము దమ్ము ఎవరికీ లేదు. ఎంత ఆపాలనుకుంటే ఇంకా అంత బలపడుతుంది ఆయన యొక్క సువార్త. క్రైస్తవులు ఎవరిని ఇబ్బంది పెట్టట్లా. నా సహోదరుడా, సువార్త చెప్తున్నారు. ఇది మతము కాదు, యేసు ప్రభు అనే ఒక మార్గము. ఆయన నేను మార్గంలోకి నడిపిస్తున్నాడు. నీ ఇంటి పేరు, నీ కులము, నీ మతం మార్చుకోక్కర్లా. జస్ట్ నీ హృదయం మార్చుకో అంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఇవ్వు, ఇవ్వలేకపోతే అది నీ యొక్క ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నీ ఇష్టం. దేవుని యొక్క ఉగ్రతకి నువ్వు రెడీగా ఉండాల్సిందే. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. సింపుల్. గెట్ రెడీ. ఓకే. ఎవరైనా కానీ ఆయన నామములో ప్రతి మోకాలు, ప్రతి నాలుగు వంగాల్సిందే. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ.